జీహెచ్ఎంసీలో ఆస్తి పన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 5 లక్షలకు పైగా పన్ను బకాయిలు దాదాపు 806 కోట్ల రూపాయలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఒక్క ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే 203 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలిపారు. బకాయిలు ఉన్న వారికి జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. వారిలో 100 మంది రెడ్ నోటీసులు అందజేసింది. ఇక జూబ్లీహిల్స్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు 52 కోట్ల రూపాయలు, ఎల్ఎన్టీ మెట్రో రైల్ 32 కోట్ల రూపాయలు, హైదరాబాద్ ఆర్స్పేస్ స్టాప్ 30 కోట్ల రూపాయలు బకాయిలు పడినట్టు తెలిపింది. ఇక బకాయిల వసూలు కోసం బల్దియా స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. రైట్, బల్దియాలో ఆస్తి పన్ను బకాయిలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, ఏదైతే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మరొక నెల రోజుల్లో మార్చి 31 కు ముగుస్తుండటంతో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అయితే వాణిజ్య సముదాయాలు ఉన్నాయో దానికి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో బల్దియా అధికారులు అయితే స్ట్రిక్ట్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 15 రోజుల నుంచి అయితే బల్దియా అధికారులు ఉన్నతాధికారుల దృష్టి సారించి అయితే వీరికైతే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. కొన్ని వాణిజ్య సముదాయాలకు సుమారుగా 100 పైచిలకు వాణిజ్య సముదాయాలకు అయితే రెడ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరము 2000 కోట్ల రూపాయలను ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది జిహెచ్ఎంసీ. అయితే దీంట్లో 1400 కోట్ల చిల్లర మాత్రమే పన్ను వసూలు అయితే జరిగింది. ఈ పన్ను మిగతా 600 కోట్ల రూపాయల పన్ను ఏ విధంగా వసూలు చేయాలని చెప్పేసి అయితే అధికారులకు అయితే గట్టి హెచ్చరికలు అయితే జారీ చేశారు ప్రభుత్వం. అయితే దీంతో అధికారులు అయితే అప్రమత్తమై బల్దియాలో ఉన్నటువంటి ఏదైతే వాణిజ్య సముదాయాలు ఉన్నాయో, రెస్టారెంట్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన సంస్థలకు అయితే ఏదైతే సంవత్సరం ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి కావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో కట్టని వాణిజ్య సముదాయాలకు అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే నిన్న కూడా చూసాము, ఒక ప్రముఖమైన హోటల్ ని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఎక్కువగా ఉన్నటువంటి మెయిన్ గా వచ్చేసి ట్రేడ్ లైసెన్స్, అదేవిధంగా రెన్యువల్ చేయని వాటిపైన కూడా అధికారులు అయితే కాన్సన్ట్రేట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో చాలా సంవత్సరాలుగా 1, 2, 3 దఫాలుగా నోటీసులు ఇచ్చినప్పటికీ వాళ్ళు స్పందించకపోవడము, అదేవిధంగా వాళ్ళ వాణిజ్య సముదాయానికి సంబంధించి అక్కడ ఆ నోటీసు బల్దియాము పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాళ్ళు స్పందించకపోవడంతో రెడ్ నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రెడ్ నోటీస్ అనేది లాస్ట్ నోటీస్ అనమాట, రెడ్ నోటీస్ వార్నింగ్ నోటీస్ అనమాట. ఒకవేళ దీన్ని కూడా స్పందించకుండా అధికారులకు ఏదైతే బకాయి ఉన్నటువంటి అమౌంట్ ను చెల్లించకుండా ఉంటే దాన్ని కంపల్సరీగా ఉన్నతాధికారుల ఆదేశాలతో అయితే సీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో మెయిన్ గా వచ్చేసి షేర్లింగంపల్లి జోన్ అనేది ఒక పెద్ద సముదాయం ఉన్నటువంటి జోన్. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొన్నాపూర్ తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కానీ, పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, మంచి మంచి హోటల్స్, పబ్స్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి. దీనిలకు సంబంధించి కూడా ఎక్కువగా వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రదేశం నుంచి అయితే చాలా తక్కువ పన్ను అయితే వసూలు చేయడం జరిగింది. దీంతో అధికారులు అయితే హైయర్ అఫీషియల్స్ అయితే అక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్లు కానీ, జోనల్ కమిషనర్ కానీ, డీసీ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి వాణిజ్య సముదాయాల నుంచి అయితే మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కంపల్సరీగా నోటీసులు ఇచ్చి వసూలు చేయాల్సిందే, లేని ఎడల వాణిజ్య సముదాయాలకు సీజ్ చేయండి అని చెప్పేసి అయితే అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో మెయిన్ గా టార్గెట్ ఏంటంటే దీంట్లో 5 లక్షల పైన ఈ సంవత్సరం గత 2 సంవత్సరాలు పేమెంట్ చేసి ఈ సంవత్సరంలో 5 లక్షల పైచిలకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నటువంటి కొన్ని ఏరియాలను అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే నోటిఫై చేసి వాళ్ళైతే పూర్తిగా ఒక డాటా అనేది తయారు చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా 5 లక్షల పైన బకాయి ఉన్నటువంటి 4000 భవనాలు అయితే గుర్తించారు జిహెచ్ఎంసీ అధికారులు. దీంట్లో జూబ్లీస్ లో 700 భవనాలు, ఖైరతాబాద్ లో 650 భవనాలను అయితే గుర్తించారు.